ఇది చూడురే 29 ఏళ్ల కింద 29 ఏళ్ల కింద ఇదే పేపర్ లీకేజీ పైన ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఉద్యమించిండు. విద్యార్థులతో కలిసి ఒడిషా సెక్రటేరియట్ని ముట్టడించిండు. ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగా పేపర్ లీకేజీ పైన పెద్ద ఎత్తున ఉద్యమించిన నేత ఆయన. కానీ నేడు అదే మాదిరి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అన్న డిమాండ్పై ఏం చేయాలో పాలుపోక మౌనం దాల్చిన నేత ఆయనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మరి నువ్వు పోరాటం చేసినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగిపోవాలి అని నువ్వు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అది పోరాటం. ఇది నీ మీద చేసింది 1997 సంవత్సరంలో ఒడిశాలో రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన చోటు చేసుకుంది. 1997లో ఆనాడు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులతో కలిసి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపించారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 1500 మంది విద్యార్థులతో కలిసి సచివాలయం ముందు కదం తొక్కారు. పోలీసుల లాఠీచార్జ్లో గాయపడినా, ఎముకలు విరిగినా వెనక్కు తగ్గకుండా ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. నాటి పోరాటమే ఒడిశాలో ఆయన్ను బలమైన విద్యార్థి నేతగా నిలబెట్టింది. ఈనాడు ఆయన ధర్నాలు చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అక్కడ ఒకటే కాదు నాట్ ఓన్లీ ఒడిశా, ఇప్పుడు తెలంగాణలో ఇక్కడున్న బీజేపీ నాయకులు కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన ఇష్యూ కానీ మొన్న గ్రూప్ 1 ఇష్యూలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద వీళ్ళు కొట్లాడలే, దిగిపోవాలి వెంటనే అనలే. మరి మీకెందుకు వర్తించదు ఇది? ఇగో నీట్ పేపర్ లీకేజీపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్న మన దేశ విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమె అమెరికాలోని మసాచ్యూసెట్స్లోని విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదువుతోందట. దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం తన కుమార్తెను చక్కగా విదేశాల్లో చదివిస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారట. నైమిషా వ్యక్తిగత ఇన్స్టాతో పాటు వర్సిటీ సోషల్ మీడియా పేజీలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కమెంట్స్ వర్ష కురిపిస్తున్నారు. దీంతో నైమిషా తన ఇన్స్టా ఖాతాను డీయాక్టివేట్ చేశారు. చూడండి, సీజేపీకి సంఘీభావంగా పట్నాలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నిర్వహించిన ర్యాలీపై పోలీసుల లాఠీచార్జ్. ఇట్లా హింసని పెంచితే ఈ పోరాటం ఆగదు, ఇంకా భయంకరంగా తయారవుతుంది.